హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ తెలుగు ట్రేడింగ్ స్ట్రీట్. సో ట్రేడర్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మన ప్లాన్ ప్రకారం ఎలా ట్రేడ్ చేసాం అండ్ నా పర్సనల్ ట్రేడ్స్ నేను ఏ లాజిక్తో తీసుకున్నా అవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ట్రేడర్స్, మన ప్లాన్ ప్రకారం ఈ జోన్ మనకు సెల్లింగ్ జోన్ ఉండే అండ్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. సో నేను ఈ పీటీసీ లెవెల్ దగ్గర ట్రేడ్ తీసుకున్నా. ఈ పీడీసీ లెవెల్ దగ్గర ట్రేడ్ లాజిక్ ఏంటంటే, ఒకసారి మీరు కాల్ ఆప్షన్ చార్ట్ ఒక 10 to 20 minutes మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి క్యాండిల్ హై ఎండ్లో మీరు అబ్జర్వ్ చేయండి అండ్ మీ ఈ లాజిక్ మీకు అర్థమైతే కింద కామెంట్ చేయండి. సింపుల్ లాజిక్, డేలో లిక్విడిటీ ఉండే అండ్ కాల్ ఆప్షన్ చార్ట్లో లెవెల్స్ డ్రా చేసి చూడండి. ఒకవేళ అక్కడ మంచి లెవెల్ ఉంటే అండ్ కామెంట్ చేయండి, రైట్. డేలో లిక్విడిటీ ట్రేడ్ అండ్ పీడీసీ చాలా వరకు చాలా బాగా వర్క్ అవుతుంది. సో పీడీసీని కూడా మీకు రోజు మార్క్ చేసి పెట్టుకోండి. ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో ట్రేడర్స్, ఇక్కడ నుండి నేను ఎంట్రీ తీసుకున్నా అండ్ ఫస్ట్ టార్గెట్ సెంట్రల్ పైవట్ ఉండే. సెంట్రల్ పైవట్ దగ్గర మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది చూసేది ఉండే అండ్ లాస్ట్ టార్గెట్ వాజ్ ఇది నా లాస్ట్ టార్గెట్ ఉండే. ఇక్కడ నేను ప్రాఫిట్ బుక్ చేశాను. ట్రేడర్స్, ఇది పర్సనల్ ట్రేడ్, మన ప్లాన్ ప్రకారం చేసిన ట్రేడ్. ఏంటంటే ఈ షార్ట్ పొజిషన్ నేను నిన్న అనాలిసిస్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ చూస్తా. ఇది లిక్విడిటీ ఉండే, దిస్ ఈస్ ద నియర్ లిక్విడిటీ టు దిస్ జోన్. ఈ లిక్విడిటీ గ్రాప్ చేసి మార్కెట్ స్మూత్గా మూవ్ అయ్యి మళ్ళీ ఈ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇక్కడ బయర్స్ని ఇన్వైట్ చేసింది మార్కెట్. రీటైలర్స్ ఇక్కడ బై చేస్తారు. సో మార్కెట్ క్యాండిల్ క్లోజ్ అయింది, ఫాలో అప్ క్యాండిల్స్ కూడా వచ్చినాయి. అక్కడ నుండి నేను వీక్నెస్ చూసి ఒకసారి మీరు ఈ ఎంట్రీ కూడా మీరు ఒకసారి పుట్ ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసి చూడండి. మార్కెట్ అండ్ స్పాట్ని పుట్ ఆప్షన్ని ఒకసారి సింక్ చేయండి, మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఎందుకు నేను ఎంట్రీ తీసుకున్నాను అనేది. ఇక్కడ నా ఎంట్రీ ఉండే అరౌండ్ 12:39 నా ఎంట్రీ ఉండే. ఈ హై ఏదైతే ఉందో అది నా స్టాప్ లాస్ అండ్ ఈ ట్రేడ్లో ఆల్మోస్ట్ 1:7 వచ్చింది. దాని తర్వాత నేను 50% బుక్ చేసా. 50% నాది 1:3 దగ్గర టీఎస్ఎల్ హిట్ అయింది, ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయింది ట్రేడర్స్. సో దీస్ ఆర్ మై ట్రేడ్స్ టుడే. ఇవాళ ట్రేడ్స్ ఇవి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తా. అండ్ రేపటికి ఎలా ప్లాన్ చేయాలో ఒకసారి చూద్దాం. మనం ఒకసారి డేటీఎఫ్లో చూద్దాం క్యాండిల్ ఎలా ఈరోజు డేటీఎఫ్ క్యాండిల్ ఎలా ఫామ్ అయిందో. మంచి స్ట్రెంగ్త్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. ఎబో 25K ఈజ్ ఎ రౌండ్ నెంబర్. ఈ రౌండ్ నెంబర్ చాలా బాగా వర్క్ అవుతుంది ఇండియన్ మార్కెట్లో. ఎబో 25K మీరు బయింగ్ ప్రెషర్ చూడొచ్చు. ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు. ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేయొచ్చు. ఎప్పుడైతే ఈ ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో ఇది బ్రేక్ అవుతుందో మీకు మంచి మూమెంటం బై సైడ్ రావచ్చు. ఎందుకంటే 25K ఈజ్ రౌండ్ నెంబర్. దీన్ని అబౌట్ 25K బయింగ్ ప్రెషర్ ఉండొచ్చు. సెల్లింగ్కి చూసుకుంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఎక్కడ అవుద్దా అంటే బిలో దిస్ క్యాండిల్. ఈ క్యాండిల్ని బ్రేక్ డౌన్ చేసి ఏదైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో దాని కంటిన్యూషన్ చూడొచ్చు మీరు. ఎందుకంటే డే క్యాండిల్ చూసుకుంటే షూటింగ్ స్టార్లా ఉంది. ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్లో మీరు మంచి మూమెంటం చూడొచ్చు. ఇక్కడ వరకు ఈ జోన్ వరకు, ఈ ట్రెడిషనల్ జోన్ వరకు మీరు సెల్లింగ్ ప్రెషర్ చూడొచ్చు. ఇప్పుడు రేపటి లెవెల్స్ ఒకసారి డ్రా చేసుకుందాం. రేపటి ప్లాన్ ఎలా ఉంటుందని మనం ఒకసారి చూద్దాం. ఫ్లాట్, గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ మార్కెట్ ఎలా ఓపెన్ అయితే దాని ప్రకారం మనం ట్రేడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఒకసారి ప్లాన్ చూసుకుందాం.
ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి, ఇది లిక్విడ్గా ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అయితే ఇక్కడ నుంచి మీరు బయింగ్ చేయొచ్చు, ఇక్కడ నుంచి బయింగ్ రావచ్చు. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయితే అబౌవ్ దిస్ లెవెల్ మీరు ప్రైస్ యాక్షన్ కానీ ఎనీథింగ్ మీరు చూడొచ్చు. బై సైడ్ మంచి బయింగ్ ప్రెషర్ రావచ్చు ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తే. సో యూ ఓన్లీ హ్యావ్ దీస్ 2 లెవెల్స్. ఈ 2 లెవెల్స్ మీదనే మీరు వర్క్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వస్తే ఇక్కడ నుంచి మీరు చూడండి, ఎందుకంటే ఇది లిక్విడ్గా వర్క్ అవుతుంది. ఈ జోన్ నుంచి మీరు బయింగ్ చూడొచ్చు. అబౌవ్ దిస్ ప్రీవియస్ డే హై మీరు బయింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ యూ కెన్ గో రైట్. సో ట్రేడర్స్, ఈ లెవెల్స్ మీరు యూజ్ చేయండి. ఒకవేళ ఈ అనాలిసిస్ వీడియో మీకు బాగా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కు. అండ్ బాయ్ గైస్.